సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు స్టూడెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. So some students are slow learning students, some students are average students, some students are fast learning students. ఇప్పుడు ఈ స్లో లెర్నింగ్ స్టూడెంట్స్ను యావరేజ్ స్టూడెంట్స్ కిందకి ఫస్ట్ మనం కన్వర్ట్ చేయగలగాలి. ఈ స్లో లెర్నింగ్ స్టూడెంట్స్ను డైరెక్ట్ ఫాస్ట్ లెర్నింగ్ స్టూడెంట్స్ కిందకి కన్వర్ట్ చేసే పాసిబిలిటీ లేదు. ఫస్ట్ స్లో లెర్నింగ్ స్టూడెంట్స్ను యావరేజ్ స్టూడెంట్స్ కిందకి ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేయాలి. అంతకంటే ముందు అసలు స్లో లెర్నింగ్ స్టూడెంట్ అంటే ఎవరు, అతడు ఎందుకు స్లో లెర్నర్ అయ్యాడు అనేది క్వశ్చన్. ఇక్కడ స్లో లెర్నింగ్ స్టూడెంట్ అంటే ఎవరు మనం డిస్కస్ చేసినట్లు, సపోజ్ 4th క్లాస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 4th క్లాస్కి వచ్చే లోపల మ్యాథ్స్లో ఏం చేయగలగాలి అని ఒక స్టాండర్డ్ ఉంటుంది. సపోజ్ 4 digits అడిషన్స్ రావాలి, 4 digits సబ్స్ట్రాక్షన్స్ రావాలి, మల్టిప్లికేషన్ 3/3 రావాలి. సో అడిషన్ సబ్స్ట్రాక్షన్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఇది 4th క్లాస్ మ్యాథ్స్ స్టాండర్డ్ అనుకోండి. ఇప్పుడు ఆ స్టాండర్డ్ లేడు, ఆ స్టాండర్డ్లో 40% కూడా లేడు. అంటే 2 digits అడిషన్స్ కూడా చేయలేకపోతున్నాడు. టేబుల్స్ 5 tables కూడా రావు. 4th క్లాస్కి వచ్చే లోపల 20 వరకు టేబుల్స్ కూడా వచ్చి ఉండాలి. ఇటువంటి స్టూడెంట్స్ని మనం స్లో లెర్నింగ్ స్టూడెంట్స్ అంటాం. అతను అసలు స్లో లెర్నింగ్ ఎందుకు అవుతాడు స్టూడెంట్? ఒక స్టూడెంట్ స్లో లెర్నింగ్ స్టూడెంట్ ఎందుకు అవుతాడు? దానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్, ఒక స్టూడెంట్ స్లో లెర్నింగ్ అవడానికి ఫస్ట్ రీజన్ అతని హిస్టరీ, ప్రీవియస్ హిస్టరీ. ప్రీవియస్ హిస్టరీ అంటే ఏంటి? 4th క్లాస్లో ఉన్న స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2nd క్లాస్ 3rd క్లాస్లోనే ఎక్కడో ఒక డ్రాబ్యాక్ జరిగి ఉంటుంది. ఏం డ్రాబ్యాక్ జరిగి ఉంటుంది? ఆ ఇయర్ స్కూల్కి వెళ్ళకపోవడము, ఆ ఇయర్లో ఏదో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానీ, లేదు కరోనా వచ్చింది. అప్పుడు కరోనా వచ్చినప్పుడు అంతా ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేశారు. వాడు అప్పుడు 1st క్లాస్లో ఉన్నాడు, ఇప్పుడు 4th క్లాస్లో ఉన్నాడు. అదే డ్రాబ్యాక్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇయర్ చేంజ్ అవుతూ వచ్చాడు అంతే. సో ఒక స్టూడెంట్ స్లో లెర్నింగ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏం చెప్తున్నాను? ప్రీవియస్ హిస్టరీ. అతని ప్రీవియస్ హిస్టరీ బాగాలేదు. ఆ ప్రీవియస్ హిస్టరీ ఎందుకు బాగాలేదు అంటే అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా స్కూల్ సరిగా వెళ్ళకపోయి ఉండొచ్చు, ఏదైనా డిసీజెస్ ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ, సిక్ అయి ఉండొచ్చు, లేదా కరోనా టైంలో ఈ ఆన్లైన్ క్లాసులు ఉండొచ్చు. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్, ఒక స్టూడెంట్ ఎందుకు స్లో లెర్నర్ అవ్వచ్చు అంటే కాన్సన్ట్రేషన్ లేదు క్లాస్లో. దెర్ ఈస్ నో కాన్సన్ట్రేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. లేదు క్లాస్ రూమ్లో ఎక్కువ స్ట్రెంత్ ఉన్నారు, లేదు హోంవర్క్ రెగ్యులర్గా చేయడం లేదు, పేరెంట్స్ గైడెన్స్ లేదు, ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు, హీఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ స్టడీస్. అందుకు అతను ఏం చేయాడు? ఈ ఇయర్లో స్లో లెర్నర్గా మిగిలిపోయాడు. ఇంకొకటి, అతను స్లో లెర్నర్గా ఎందుకు ఉంటాడు? ఒకటి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు ప్రీవియస్ క్లాసెస్లో ఉన్న డ్రాబ్యాక్ అలా కంటిన్యూ అయింది. ప్లస్ ప్రీవియస్ క్లాసెస్ హిస్టరీ బాగానే ఉంది, కానీ కరెంట్ ఇయర్లో ఏం చేశాడు? ఫోకస్ చేయలేదు, కాన్సన్ట్రేషన్ లేదు, హోంవర్క్ చేయలేదు, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళలేదు కరెంట్ ఇయర్లో. సో మెనీ రీజన్స్. అందుకు అతను స్లో లెర్నర్గా మిగిలిపోయాడు. ఇప్పుడు ఈ స్లో లెర్నర్ను మనం ఏం చేయాలి? యావరేజ్ స్టూడెంట్ కిందకి కన్వర్ట్ చేయగలగాలి ఈ ఇయర్లో. లేదంటే 5th క్లాస్ కూడా స్లో లెర్నర్ కింద మిగిలిపోతున్నాడు. ఇప్పుడు ఈ స్లో లెర్నర్ని యావరేజ్ స్టూడెంట్ కింద కన్వర్ట్ చేయాలి అంటే రెగ్యులర్ క్లాస్ టైమ్స్లో మనం కన్వర్ట్ చేయలేం. రెగ్యులర్ క్లాస్ టైమింగ్స్లో అంటే ఏంటి? ఇప్పుడు డైలీ రెగ్యులర్గా స్కూల్ జరుగుతుంది, రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నాడు, ఆ హోంవర్క్ ఏదో ఇస్తున్నారు, ఆ హోంవర్క్ ఏదో కాపీ చేస్తున్నాడు, ఏదో బట్టి పడుతున్నాడు, మార్క్స్ వస్తున్నాయి, యాన్యువల్ డే మన పీటీఎంలు జరుగుతున్నాయి, ఇదంతా ఇయర్ గడుస్తూనే ఉంది. కానీ తెలుగు చదవలేకపోతున్నాడు, హిందీ చదవలేకపోతున్నాడు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ లేదు, మ్యాథ్స్లో ఓన్లీ హాఫ్ ఆఫ్ మ్యాథ్స్ తెలుసు. మరి రెగ్యులర్ ఇయర్ మొత్తంలో అతని కోసం సపరేట్గా క్లాసులు చెప్పలేరు టీచర్లు కూడా. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో 25 members స్టూడెంట్స్ ఉంటే దాంట్లో మిక్స్ ఉంటారు. ఒక సైడ్ టీచర్స్ ఏం చేయాలి? ఒక సైడ్ రెగ్యులర్ సిలబస్ కంప్లీట్ చేయాలి, రెగ్యులర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఇంకో సైడ్ ఓన్లీ ఇతను ఒక 5 members స్లో లెర్నర్స్ ఉంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసినా కూడా టీచర్లు స్పెషల్ క్లాసులు ఈవినింగ్ 1 hour తీసుకున్నా కూడా వాళ్ళు డెవలప్ అవ్వలేరు. ఎందుకంటే ఈ అబ్బాయి ఏం చేయాలి, ఈ అమ్మాయి ఏం చేయాలి? రెగ్యులర్ హోంవర్క్ చేసుకోవాలి, రెగ్యులర్ టెన్షన్ ఉంటుంది, సిలబస్ టెన్షన్.
ఇంకా స్లోలో ఇంకా బేసిక్స్ మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి? రెగ్యులర్ క్లాసులో బేసిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసే టైం టీచర్లకు ఉండదు. గెటింగ్ మై పాయింట్? సో దానికి సొల్యూషన్ ఏంటంటే, స్లో లర్నర్స్ని యావరేజ్ స్టూడెంట్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఒక 30 days 35 days అతనికి ఓన్లీ బేసిక్స్ చెప్పాలి. అంటే ఇంక రెగ్యులర్ సిలబస్ టెన్షన్ ఉండకూడదు ఆ అబ్బాయికి. ఓన్లీ తెలుగు మళ్ళీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. గుణింతాలు, ఒత్తులు అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక 30 days ప్రోగ్రామ్. డైలీ 1 hour తెలుగు, డైలీ 1 hour ఇంగ్లీష్, డైలీ 1 hour హిందీ, డైలీ 1 hour మ్యాథ్స్. 30 daysలో లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. 30 daysలో మనం ఈ స్టూడెంట్ను స్లో లర్నర్ నుంచి యావరేజ్ స్టూడెంట్ కిందకి కన్వర్ట్ చేయొచ్చు. డైలీ ఒక 4 hours టైం స్పెండ్ చేస్తే, ఎక్కువ ప్రెజర్ లేకుండా స్టూడెంట్ మీద ప్రెజర్ పడే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉండవు ఇక్కడ ఎగ్జామ్స్ టెన్షన్స్ ఉండదు పిల్లలకు. ఒక 30 days టైం స్పెండ్ చేయండి. పేరెంట్స్ 30 days కోఆపరేట్ చేస్తే ఈ స్లో లర్నర్స్ను మనం యావరేజ్ స్టూడెంట్స్ కిందకి ఈజీ కన్వర్ట్ చేయొచ్చు.